వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా గోవా వచ్చామని. ఈ వీడియోలో కంప్లీట్గా మేము ఎక్కడ స్టే చేసాం, ఎంత ఖర్చు అయింది, ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అంతే కదండి, ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కువగా ఫుడ్ గురించి ఇబ్బంది పడుతూ ఉంటాం, మోస్ట్లీ పిల్లలతో. ఆ ఫుడ్ ప్రాబ్లం లేకుండా కూడా మేము ఏం చేసాము, ఈ 5 days కూడా హ్యాపీగా ఆర్యన్కి నేను ఏం ఫీడ్ చేశాను అన్నది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇదంతా కూడా మేము గోవా వచ్చిన ఫస్ట్ డే అనమాట. ఈవినింగ్ 5 అలా కావచ్చింది. సరదాగా ఆర్యన్, డాడీ అండ్ అలాగే ఈయన అక్కడ ఎంజాయ్ చేస్తుంటే దూరంగా కూర్చుని నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సన్సెట్ అవుతుంటే చాలా అందంగా వస్తున్నాయి వీడియోస్. అందుకని చెప్పేసి మళ్ళీ నేను మా వారికి ఇచ్చి ఫోన్ నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు. మేము ఇప్పుడు ప్రెజెంట్ సౌత్ గోవాలో ఉన్నాము. మనకి ఇక్కడ నార్త్ గోవా, సౌత్ గోవా అని 2 ఉంటాయి. నార్త్ గోవా మొత్తం అంతా కూడా కొంచెం పార్టీ మూడ్ ఉంటుందన్నమాట. అంటే ఫ్రెండ్స్తో అలా ఫ్యామిలీతో డ్యాన్స్లు, పబ్స్ అలాంటివన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ. అండ్ సీనరీస్ పరంగా వస్తే సౌత్ నార్త్ కూడా చాలా బాగుంటుంది. చుట్టూ అందమైన కొండల మధ్యలో ఇలాగ బీచెస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క బీచ్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ ఒక్కొక్క బీచ్ అయితే మనం కొండలెక్కి రోడ్స్ అవి బాగోకుండా అలా వెళ్ళే దారులు ఉంటాయి. అండ్ అలాగే ఇదంతా కూడా చాలా ఫారెస్ట్ ఏరియా కూడా ఉంటుంది మధ్యలో. చాలా బాగుంటుంది, అస్సలు భయం అనిపించదు అనమాట. ఏదో మనకి బాగా తెలుసున్న ప్రదేశం లాగే అనిపిస్తుంది. ఫ్యామిలీస్తో కామ్గా ఈ పార్టీ మూడ్ అది లేకుండా జస్ట్ మనం హ్యాపీగా స్పెండ్ చేయడానికి మాత్రమే చూసుకునేటట్టు అయితే మాత్రం సౌత్ గోవా చాలా బాగుంటుందన్నమాట. మేము ప్రజెంట్ అగొండా అనే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ మీకు వీడియోలో ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ నుంచి ఇంకొక సైడ్లో ఇంకొక కొండ ఉంటుందన్నమాట. దాని మధ్యలో ఉన్న ఈ ప్లేస్ అంతటిని కూడా అగొండా అని పిలుస్తారు. అగొండా బీచ్ అంటారు. ఆదిని ఇక్కడ ఆడిపిస్తుంటే దూరంగా డ్రమ్స్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఏంటా అని చెప్పేసి వచ్చాము. ఇక్కడ ఉన్న ఫారినర్స్ అలాగే కొంచెం ఇండియన్స్ కలిసి ఏదో ఒక షో పెట్టారనమాట. వీకెండ్స్ అప్పుడు ఇలాంటి షో అవి క్రియేట్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటాయి. ఇక్కడ నేను క్లియర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తోనే వచ్చారు. ఫ్రెండ్స్తో వచ్చింది చాలా తక్కువ. అండ్ ఎక్కువగా ఇక్కడ మేము చూసింది ఏంటంటే ఫారెన్ టూరిస్ట్సే ఎక్కువ ఉన్నారు. చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అంతా కూడా. ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. ఇప్పుడు ఫారినర్స్ చేసే షో ఉంది కదా, మ్యూజిక్ వాయిస్తున్నారు కదా, అదంతా కూడా జస్ట్ ఎగ్జాక్ట్ మా రూమ్ ఎదురుగుండా అనమాట. ఇక్కడ నేను మీకు క్లియర్గా మేము తీసుకున్న రూమ్స్ ఎలా తీసుకున్నాము ఏంటి అన్నది మీకు ఇప్పుడు చెప్తాను. మేము రూమ్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి. ఇది వచ్చి అగొండా అనే ప్లేస్లో రామ్సన్ బీచ్ వ్యూ రిసార్ట్స్ అని ఉంటాయి. మనకి బీచ్ ఫేసింగ్ రిసార్ట్స్ వచ్చేసి 2 రూమ్స్ ఉన్నాయన్నమాట. 2 కూడా మనకి 4500 పడుతుంది. అదే గార్డెన్ వ్యూ అయితే మనకి డేకి 4000 పడుతుంది అనమాట. ఈ రూమ్స్ వచ్చి కపుల్స్కే ఇస్తారు, అంటే 2 అండ్ పిల్లలు అనమాట. ఎక్స్ట్రా పర్సన్కి బెడ్ ఇవ్వటం లాంటివి ఏం చేయరు. ఇప్పుడు చూసారా, ఇదంతా కూడా బీచ్ వ్యూ కాదు, ఆ రూమ్స్ అన్ని కూడా గార్డెన్ వ్యూ అనమాట. అది వచ్చి 4000 పడుతుంది. అండ్ ఇప్పుడు చూపించే రూమ్ ఉంది చూడండి, ఇది బీచ్ వ్యూ. సో ఇది వచ్చి మనకి 4500 పడుతుంది.
ఇదంతా కూడా మేము ఫస్ట్ డే గోవాలో ఉన్నప్పుడు మేము రూమ్కి వచ్చేసరికి 4 అయిపోయిందండి. 4 o'clockకి మేము లంచ్ చేసామన్నమాట. ఆర్యన్ అయితే అసలు ఏమీ తినలేదు. అయితే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, ఒక ఎలక్ట్రిక్ కుక్కర్ అన్నది నేను క్యారీ చేశానని. అది అగారో వాళ్ళది. ఎట్టి పరిస్థితుల్లో మా వాడైతే ఇంత కారం ఉన్నా ఏమీ తినడు. వీటితో చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకని ఇంకా రూమ్ నుంచి బయటకు వచ్చామన్నమాట. ఆర్యన్కి ఏదన్నా మ్యాగీ తీసుకెళ్దామని చెప్పి అసలు బయట ఏమేమి దొరుకుతాయో చూడడానికి కూడా వెళ్ళాము. ఇంక ఇలా దారిలోనే టమాటోస్, ఆనియన్స్, అలాగే కొంచెం మ్యాగీ, రైస్ బ్యాగ్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా తెచ్చుకుని రూమ్లో పెట్టుకున్నాము. మా రూమ్ దగ్గర నుంచి మేము దాదాపుగా ఒక 20 minutes దూరం వెళ్ళాక మాకు అక్కడ కనిపించాయి అన్నమాట ఈ షాప్స్ అన్ని. అమ్మకి ఏం చేస్తుంది అమ్మ? పొద్దున్నుంచి అమ్మ బాజులో ఏమీ లేదు. అంటే మేము ఎక్కువ రైస్ ఎక్కడ దొరుకుతుంది అని వెతికాము. అదంతా కూడా వేరే చోట ఎక్కడో దొరుకుతుందని చెప్తే ఆ షాప్ కోసం మేము 20 minutes వాక్ చేయాల్సి వచ్చింది. మా ఆర్యన్ అసలు చాలా ఆకలిగా ఉన్నాడు పాపం, పొద్దున్నుంచి ఏమీ తినక. ఇంకా సరే రైస్ కూర అంటే టైం పట్టేస్తుంది కదా, సో ఈ పూటకి ఎలాగైతేనే మ్యాగీ చేసేద్దామని చెప్పేసి మంచిగా ఆనియన్స్, టమాటోస్ వేసి మ్యాగీ అయితే చేసేసాను. ఇది అట్లా కాదు నాన్న, మీదడిపోద్ది ఇది ఈ ప్రోడక్ట్ కొని పనిచేస్తుందో లేదో కూడా చూడలేదు. జస్ట్ వైర్ పెట్టాను, కరెంట్ వస్తుందా లేదా అని చెప్పి జస్ట్ అలా కొని వెంటనే మేము ఇంకా క్యారీ చేస్తామన్నమాట. తీసుకొచ్చేసాం ఇక్కడికి. లాస్ట్ మినిట్ లో నాకు ఈ ప్రోడక్ట్ అన్నది కనిపించింది అనుకోకుండా, సో ఇదైతే క్యారీ చేసాము. ప్రెసెంట్ అయితే దీంట్లో నేను ముగ్గురికి మ్యాగీ చేసేస్తున్నాను అనమాట. నేను, వీడు, అలాగే మా వారు కూడా మ్యాగీ తినేస్తాము. మమ్మీ వాళ్ళకి ఈ మ్యాగీ అయిపోయాక మళ్ళీ అదే దాంట్లో కొంచెం క్లీన్ చేసేసుకొని రైస్ పెట్టేద్దాం అనుకుంటున్నాం. పెరుగన్నం తినేస్తానని చెప్పారు. చేయబెట్టుకో. ఈ ప్రోడక్ట్ చూడడానికి అయితే చాలా ముద్దుగా ఉందండి. మంచి పీచ్ కలర్లో ఉంది. దీనికి ఇదంతా కుకింగ్ కదా, పైన మనకి ఒక స్టీమర్ కూడా ఇచ్చాడు అనమాట. ఎగ్స్ లాంటివి, పొటాటోస్ లాంటివి, క్యారెట్స్ ఇలాంటివన్నీ కూడా మనం స్టీమ్ చేసేసుకోవచ్చు ప్యారలల్గా. దీంట్లో మనకి సిమ్, అలాగే మనకి సూపర్ హీట్ అవ్వడానికి కూడా 2 modes ఉన్నాయి. గోవా అయితే వచ్చాం కానీ అసలు ఆర్యన్కి ఎలాగా ఫుడ్ అన్నది మాత్రం నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు షాపింగ్ చేసి ఇవన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉందన్నమాట. ఇక్కడ నేను ఆర్యన్కి కుక్ చేస్తూ బయట ఆ సౌండ్స్ని ఎంజాయ్ చేస్తున్నాను. బీచ్లో కూర్చొని వండుకుంటున్నట్టే ఉందండి, అంత బాగుందో అసలు. ఆర్యన్కి మ్యాగీతో పాటు ఇలాగ ఒక ఎగ్ కూడా ఇలా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక డైరెక్ట్ వేపేసి లైట్గా సాల్ట్, పెప్పర్ వేసేసి ఇచ్చేసాను మ్యాగీతో పాటు. ఫోర్క్ తీసేసుకో, చాలా వేడిగా ఉన్నాయి. ఫోర్క్ తీసేసుకో, వేడిగా ఉంది. బన్నీ ఎంత ఎలాంటి ట్రిప్కి వెళ్ళినా పిల్లల ఆకలి తీరకపోతే మాత్రం మనకు ఆకలి తీరదు కదా. ఆర్యన్ ఇంచక్క తిన్నాక నేను, ఈయన కూడా ఇక్కడ బీచ్ ఎదురుగుండా ఇలా టేబుల్స్ వేస్తారు. క్యాండిల్ లైట్ డిన్నర్స్ అన్నమాట. సరదాగా ఎవరైనా కూర్చుని తినచ్చు. పక్కనే రెస్టారెంట్స్ ఉంటాయి. ఏమైనా ఆర్డర్ చేసుకుని అక్కడ కూర్చుని తింటూ ఉంటారు అందరూ. నేను, ఈయన సరదాగా ఇలాగా మ్యాగీ అది తెచ్చుకుని నైట్ అంతా కూడా ఇక్కడ స్పెండ్ చేసాము. ఫ్యామిలీతో మీరు ఎవరైనా సరే గోవా ప్లాన్ చేసుకుంటే అగొండా అన్నది చాలా మంచి ప్లేస్ అండి. చాలా చాలా బాగుంటుంది స్పెండ్ చేయడానికి. ఆర్యన్ బర్త్డే ఇంకా 2 days ఉండగా మేము ఇక్కడికి వచ్చేసాము. ఏమీ ప్లాన్ లేదు, జస్ట్ అందరూ సరదాగా ఇక్కడ ఎంజాయ్ చేయాలన్న ఒక ఇంటెన్షన్తోనే మేము బయలుదేరి వచ్చామన్నమాట. కానీ వచ్చాక
ఫోన్ సిగ్నల్స్ అవి లేకపోవటం, మొత్తం అంతా బయట వాళ్ళతో కనెక్షన్ కట్ అయిపోయింది. జస్ట్ ఫోన్స్ అవి తీసింది దేనికి అంటే ఇలా వీడియోస్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే. ఇదంతా కూడా అగొండ బీచ్ కి ఆనుకుని ఉన్న రిసార్ట్స్ అన్నమాట. మేమున్నది ర్యామ్సన్ రిసార్ట్స్ అన్నాను కదా, ఇంకా మంచివి ఉన్నాయి. అవి 7,500, 8,500 అలా ఉన్నాయి. ఈ రూమ్ లోనే నుండి మేము స్టే చేసాము. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. ఈ వీడియోలో అంతా కూడా నేను ఎక్కడ స్టే చేశాను, రూమ్ కి అవి ఎంత ఖర్చు అయింది చెప్పాను కదా. అలాగే నెక్స్ట్ వీడియోస్ లో మేము ఎక్కడికెక్కడికి ట్రావెల్ చేసాము అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మరి మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, take care.